ఏపీలో కూటమి పాలనపై విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ తులసిరెడ్డి. మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు దొంగిలించినట్లు ఉందని ఆయన ప్రొద్దుటూరులో వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో ఇచ్చేది గోరంతా, లాక్కునేది కొండంతా అని ఎద్దేవా చేశారు. ఉచిత ఇసుక విధానం ఉత్పత్తి విధానంగా మారిపోయిందని తులసిరెడ్డి పేర్కొన్నారు. వెండి చెంబు దొంగిలించినటువంటి రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలన. రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఇచ్చేదేమో గోరంత, ప్రజల నుండి తీసుకునేది కొండంత. ఉచిత గ్యాస్ సిలిండర్ల పేరుతో ప్రభుత్వం ప్రజలకు ఏడాదికి ఇస్తూ ఉండేది 2,684 కోట్ల రూపాయలు. ఇది కూడా 3 సిలిండర్ ఇస్తేనే, కానీ ఈ సంవత్సరం 1 సిలిండర్ ఇస్తున్నాం. 3 సిలిండర్ ఇచ్చినా కానీ ఏడాదికి అయ్యేది 2,624 కోట్ల రూపాయలు. కానీ విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రభుత్వం ప్రజల నుండి లాక్కుండా ఉండేది అదనంగా 15,485 కోట్ల రూపాయలు.